నిజామాబాద్ రైల్వే నుంచి మాట్లాడుతున్నాము. నిన్న ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన మీదకెళ్ళి ఐజీ గారు రమేష్ నాయుడు ఐజీ గారు మళ్ళీ మా ఎస్పీ మేడం చందన దీప్తి గారు ఆదేశాల ప్రకారము మేము నిన్న నుంచే ఈ తనిఖీలు చాలు చేశాము. మా హైదరాబాద్ నుంచి కూడా మన శ్రీనివాస ఐఆర్పీ సార్ కూడా వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ఆర్పిఎఫ్ డాగ్ స్క్వాడ్ కూడా తెప్పించినాం. ఈరోజు నిన్న నుంచి కంటిన్యూషన్గా ప్రతి ప్లాట్ఫామ్ మీద సర్క్యులేటరీలో మళ్ళీ ట్రైన్లలో కూడా చెక్ చేస్తున్నాము. అంటే ట్రైన్లలో చెక్ చేయడం అంటే ఎక్కడ అనుమానాస్పదంగా ఏమన్నా సూట్ కేసులు కానీ ముళ్ళలు కానీ ఏ ఐటమ్స్ అయితే పెడుతున్నారో అవన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాము. మేము ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. మీకు ఎక్కడ నా అనుమానంగా ఉంటే మరి మాకు ఇమీడియట్లీ 100 కాల్ కానీ 1039 కానీ చేయమని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాము. ఈ తనిఖీలు మాకు ఈ నిన్న బ్లాస్టింగ్ కాకుండా మేము రెగ్యులర్గా ఈ ట్రైన్లో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రెగ్యులర్గా మేము ఈ ట్రైన్లో చెకింగ్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూషన్గా. ముఖ్యంగా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కొన్ని రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కొన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా గుమిగూడినప్పుడు కానీ ఏదైనా టిఫిన్ బాక్సులు కావచ్చు, బ్యాగులలో ఎవరైనా బ్యాగ్ వదిలేస్తే అలర్ట్గా ఉండండి అని ఒకవైపు ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ రైల్వే పోలీసులకు సంబంధించి కావచ్చు, స్టేషన్లో ఇట్లాంటి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది కదా, మరి దానిపైన మన దృష్టి సాధించారు. లేదా ఈ అనౌన్స్మెంట్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ పోయే టైంలో కూడా అనౌన్స్మెంట్ ద్వారా చెప్తాం కదా. అదేవిధంగా క్రైమ్ గురించి కానీ, బ్లాస్టింగ్ గురించి కానీ, బాంబుల గురించి కానీ మేము ఈ ప్లాట్ఫామ్ మీద అనౌన్స్ చేస్తాం. కంటిన్యూ ఉంటుంది అదే ప్రోగ్రామ్ అది రెగ్యులర్గా.